బాక్సాఫీస్ దగ్గర ఇయర్ స్టార్టింగ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ అలాగే హనుమాన్ మూవీల ఇంపాక్ట్ వలన కలెక్షన్ల పరంగా అంచనాలను అందుకోలేకపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ల కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో లాంగ్ రన్ లో 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకుంది. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు కన్నా రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. ఓటీటీ వర్షన్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా సాంగ్స్ కి మరో లెవెల్లో రెస్పాన్స్ సొంతమవ్వడం, ఇతర భాషల వాళ్ళు కూడా సినిమాకు కనెక్ట్ అవ్వగా డిజిటల్లో సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా. టెలివిజన్ లో కూడా ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పుడు డిసెంబర్ 31న స్పెషల్ షోలతో రీ రిలీజ్ చేయబోతున్నారు. సహజంగా కొత్త సినిమాలు రీ రిలీజ్ అవ్వడమే అరుదు. అందులోనూ ఒకే ఏడాదిలో రిలీజ్ అయిన సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం అనేది ఎవరు ఊహించని విషయం అనే చెప్పాలి. కానీ డిసెంబర్ 31న కేవలం 3-4 షోలతో సినిమాను కొన్ని చోట్ల మాత్రమే వేయాలని ముందు అనుకున్నా కానీ వేసిన షో వేసినట్లు ఫుల్ అవుతూ ఉండటంతో అలా షో కౌంట్ పెరుగుతూ ఇప్పుడు ఏకంగా 50కి పైగా స్పెషల్ షోలతో డిసెంబర్ 31న గుంటూరు కారం సినిమా రీ రిలీజ్ కాబోతుంది. సినిమాలో సాంగ్స్ కి అల్టిమేట్ రీచ్ రావడం, సోషల్ మీడియాలో ఇప్పటికీ సాంగ్స్ ట్రెండ్ అవుతూనే ఉండటంతో సాంగ్స్ కోసమే జనాలు థియేటర్స్ కి ఎగబడే అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంది. దాంతో డిసెంబర్ 31న మరోసారి గుంటూరు కారం సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని అటు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా భారీగా సిద్ధమవుతున్నారు. మరి స్పెషల్ షోల సంఖ్య 50కి ఇంకా మించుతుందా లేక 50 వరకే ఉండి ఎలాంటి కలెక్షన్లను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.